కొన్ని ముఖ్యమైన చట్టాలు ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. దాంట్లో బిఎన్ఎస్ సెక్షన్ 67 ఏంటంటే డ్యూరింగ్ సపరేషన్ తన భర్త అయినా సరే అమ్మ పైన అత్యాచారానికి పాల్పడితే ఇంటర్ కోర్స్ కనుక చేస్తే ఆమె అనుమతి లేకుండా 2 years వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా ఉంటుంది. సెక్షన్ 64 వచ్చేసి పనిష్మెంట్ ఫర్ రేప్, మినిమం 10 years మాక్సిమం లైఫ్ టైం జైల్లో ఉండాల్సి వస్తుంది. సెక్షన్ 75 వచ్చేసి సెక్సువల్ హరాస్మెంట్, అంటే ఆమె అనుమతి లేకుండా తాకడము, బ్లూ ఫిల్మ్స్ వీడియోస్ చూపెట్టడము, లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం, ఈ విధంగా చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా ఉంటుంది. ముఖ్యంగా లైంగికపరమైన వ్యాఖ్యలు చేస్తే 1 year జైలు శిక్ష లేకపోతే జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 76 వచ్చేసి ఒక మహిళని వివస్త్రం చేస్తే మినిమం 3 years మాక్సిమం 7 years వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 77 వచ్చేసి ఒక స్త్రీ యొక్క అనుమతి లేకుండా ఆమె ఫోటోలు తీయడము, రహస్య అంటే కొన్ని ప్రైవేట్ పార్ట్స్ యొక్క ఫోటోస్ తీసి అక్కడిక్కడ పెడతా ఉంటారు. వాళ్ళకైతే ఫస్ట్ టైం అయితే 1 year జైలు శిక్ష, సెకండ్ టైం అయితే 3 years. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 78 ఇది మోస్ట్ రిపీటెడ్ అఫెన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక మహిళను వెంబడించడము, ఆమె వద్దన్నా కూడా అటు సోషల్ మీడియా ద్వారా లేకపోతే ఈమెయిల్స్ ద్వారా లేకపోతే ఆమెతో చదువు పెంచుకుందామని చెప్పేసి వెంటపడడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు, స్టేకింగ్ అంటారు. ఈ విధంగా చేస్తే 3 years వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా ఉంటుంది.